హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్ 3,000కు పెంపు, అలా పెంచడం వల్ల ఎవరికి లాభం? సార్ వివరాలు తెలుసుకుందాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని ఉద్యోగులు కనీస పెన్షన్ 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. వాళ్ళైతే కనుక 7,500కి అయితే చేయమని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ చేయడం కుదరదనే కేంద్రం సంకేతాలు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు అది 3,000కు పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ 2026లోనే కనీస పెన్షన్ పెంపు చేపట్టాలని ఉద్యోగులు, పెన్షనర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే కనీస పెన్షన్ 3,000కు కనుక పెంచినట్లయితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది ఒకసారి చూద్దాము. దేశంలోని లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ నెలవారీ పెన్షన్ 1,000 రూపాయల నుంచి 3,000కు పెంచాలనే ప్రతిపాదనకు కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ 3,000కు పెరిగితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది? పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉంటూ కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. 59 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉంది, కానీ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. నెలకు 15,000 లోపు ప్రాథమిక వేతనం ఉన్నవారికి ఇది తప్పనిసరి. ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. నెలవారీ పెన్షన్ చివరి 60 నెలల సగటు జీతం ఇంటూ సర్వీస్ కాలం డివైడెడ్ బై 70 ప్రకారం లెక్క కడతారు. ఒక ఉద్యోగి 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేస్తే వారికి అదనంగా 2 ఏళ్ల సర్వీసు బోనస్గా లభిస్తుంది. ఒకవేళ ఎవరికి ఎంత పెరుగుతుంది చూస్తే, చివరి 60 నెలల సగటు జీతం 10,000గా ఉండి 14 ఏళ్ల సర్వీస్ ఉంటే కనుక ప్రస్తుతం 2,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. అదే 3,000 రూపాయలకి పెంచితే అదనంగా 1,000 లభిస్తుంది. ఒకవేళ సగటు జీతం 12,000గా ఉండి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం 2,057 వరకు 2,057 రూపాయల పెన్షన్ వస్తుంది. అది 3,000కు పెంచితే 943 రూపాయలు అదనంగా వస్తుంది. 15,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేస్తే వారికి 2,143 రూపాయల పెన్షన్ వస్తుంది. అది కనుక 3,000కి పెంచితే వాళ్ళకి 857 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఒకవేళ 7,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుత కనీస పెన్షన్ 1,000 వస్తుంది. వాళ్ళకి మటుకు లాభం చేకూరుతుంది, ఎందుకంటే వాళ్ళకి అదనంగా 2,000 రూపాయలు లభిస్తాయి. ఎవరికైతే ప్రస్తుత లెక్కల ప్రకారం 1,000 నుంచి 2,900 రూపాయల మధ్య పెన్షన్ వస్తుందో వారికి 3,000కి పెంచితే ప్రయోజనం చేకూరుతుంది. అయితే అధిక జీతం అందేవారు అధిక పెన్షన్ కోసం కాంట్రిబ్యూట్ చేయవచ్చు, వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. కనీస పెన్షన్ పెంపు అనేది తక్కువ జీతం వారికి అందేవారికి మాత్రమే మేలు చేస్తుందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. దాదాపు 47 లక్షల మంది 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు కనీస పెన్షన్ 7,500కు పెంచాలని, డిఏతో జోడించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అది ఎంతవరకు అవకాశం ఉందో పార్లమెంటరీ కమిటీ కూడా చెప్పినప్పటికీ ఆ దిశగా అయితే కనుక అడుగులు పడటం లేదు. ఒకవేళ పెంచితే 3,000కు పెంచే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు.